బగీరా అయితే వర్షానికి బాగా తడిసి అయితే పూసినాడు. సో నేనైతే ఇంకా కొంచెం క్లీన్ చేసేసి లూబ్రికేషన్ అయితే చేసేస్తాను. ఇంకా వర్షం పడి బాగా మొన్న అయితే బాగా ఇది అయిపోయింది అనమాట. సో మొత్తం కొంచెం క్లీన్ చేసేసి మనం లూబ్రికేషన్ అయితే చేసేద్దాము. బ్యాక్ టైర్ ఇలా తిక్కుంటూ వచ్చేసి మనం ఇలా లూబ్రికేషన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చేతిలో వచ్చేసి కెమెరా పట్టుకున్నాను కాబట్టి నేను వచ్చేసి తిప్పలేకపోతున్నాను. సో ఇలా తినుంటా. సో ఇది ఇలా లూబ్రికేషన్ చేసుకుంటే చాలు. మనము ఇప్పుడు చూడొచ్చు మన బగీరా అయితే రెడీ అయిపోయినాడు. ఇది కవరేజ్ అయితే నేను ప్యాక్ చేసేసినాను. ఇది మన బగీరాని రెడీ చేసింది. ఇంకా నేను కానీ రెడీ అయిపోయినా. ఇంకా ఫైన్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మనం చిత్తూరుకి అయితే వెళ్తున్నాం. సో గోవా టు చిత్తూరు. సో ఫైనల్ ప్రాబ్లం ఏమిటంటే నేను వచ్చేసి తొందరగా అయితే లేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు వచ్చేసి టైము చూడవచ్చు, కనిపించింది లేదా? 6:22 అయితే ఉంది. సో చూశారు కదా ఎంత లేటో. ఇంకా చూద్దాం ఆజ్ కా రైడ్ షురు ఎన్ని గంటలు అవుతుందో తెలియదు మనకి. ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో 4 గంటలకే లేద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయింది. ఇంకా బ్యాగ్ అంతా కూడా రెడీ చేసేది మనకైతే లేట్ అయింది. సో బయలుదేరేద్దాం. ఫ్యూల్ అయితే పట్టుకోవాలి. సో ఫస్ట్ మన ఫ్యూల్ స్టేషన్ ఉంటుంది. తర్వాత నాన్ స్టాప్ రైడ్. చూద్దాం మనం ఎన్ని గంటలకి అయితే చేరుతాము. ఇందుకు ముందుగానే ఒకసారి అయితే వెళ్ళాను. సో ఆ వీడియో కానీ చూడాలంటే చూడవచ్చు మీరు. ఓకే, లెట్స్ గో. ఓకే, अभी तो पार्टी शुरू है भैया. ओके, इस रस्ते में जाइए. बाय 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 गोवा. ఇప్పుడు వచ్చేసి గోవాలో అయితే వర్షాలు అయితే ఎక్కువగా ఉండదు. సో ఇదన్నమాట. ఈ రూట్ ఎప్పుడు మనకి తెలిసిందే. సో చాలాసార్లు అయితే ఈ రూట్ని అయితే చూపించినాను మీకంతా కూడా. ఓ జీసస్ బీ విత్ మీ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఫస్ట్ స్టాప్ ఫీల్డ్ స్టాప్ అయితే ఉంటుంది. సో 1 పాయింట్ కూడా లేదు, చాలా తక్కువ ఉంది. ఇక్కడే ఫుల్ చేసుకునేసి ట్యాంక్ అయితే ఇక్కడే ఫుల్ చేసుకునేసి మన రైడ్ అయితే ఉంటుంది అన్నమాట. సో నాన్ స్టాప్ అయితే కంటిన్యూ అయితే చేయను. అంతకుముందు అయితే నేను నాన్ స్టాప్ రైడ్ అయితే చేసినాను అన్నమాట గోవా టు చిత్తూరు. సో ఇది వచ్చేసి మనం చూద్దాం, నాన్ స్టాప్ అయితే ట్రై చేస్తాను. మోస్ట్లీ ఇది కానీ నాన్ స్టాప్ ఉంటుంది. వర్షం అయితే ఎక్కువగా ఉండదు గోవాలో. సో ఇంకా మనకి ముందర ఘాట్ సెక్షన్లో కూడా వర్షాలు వస్తే మనము వచ్చేసి వెయిట్ చేసేసి అయితే వెళ్ళాల్సిందే. సో ఎందుకంటే మన కెమెరాకు వచ్చేసి వాటర్ ప్రూఫ్ అయితే లేదన్నమాట. సో అందుకనేసి మనము వెయిట్ చేయడం అయితే కంపల్సరీ. సో వర్షంలో అయితే తడుస్తా వెళ్ళ అయితే లేదు. చూద్దాం ఎన్ని గంటలకు మనం రీచ్ అవుతాము. మనకి ఇక్కడ నుంచి మనకి అయితే 15 అవర్స్ అయితే చూపిస్తామండి. సో 15 అవర్స్ కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు అన్నమాట. వర్షంలో అయితే గోవా చాలా అందంగా ఉంటుంది. సో మీరు ఎవరైనా గోవా బ్యూటీ అయితే చూడాలనుకుంటే మాత్రము ఈ వర్షాకాలమే బెస్ట్. ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్కడ చూసినా గ్రీనరీ. ఫ్యూల్ స్టాప్
ఫుల్ ట్యాంక్. तो भैया फुल टैंक कर दो. 96 1 liter. हवा करता है क्या? हवा वाला आपका 720 రూపీస్ అయితే అయింది మన ఫస్ట్ ఫీల్ స్టాప్. ఓకే బయలుదేరదాం. ఒక చోట అయితే ఆగాలి. సో మీకైతే రూట్ అయితే చూపిస్తాను. అలా ఏమంటే వర్షం అయితే పడుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసి మ్యాప్ అయితే మీకు చూపిస్తాను నేను ఉండే ప్లేస్ నుంచి. ఇది వచ్చేసి నేను పంజీలో అయితే ఉన్నాను అన్నమాట. సో మనకి 770 అయితే చూపిస్తూ ఉంది. సో మనం వెళ్ళే రూటు ఇదే అనుకుంటా, బళ్ళారి అనంతపురం. సో మనం వెళ్ళేది ఇదే రూటు. సో 12 అవర్స్ అయితే చూపిస్తూ ఉంది. సో మనం చూద్దాము ఎన్ని అవర్లు అయితే పడుతుందో. సో వర్షాకాలం కాబట్టి మనకి ఇంకా లేట్ కూడా కావచ్చు. సో చెప్పేదానికి అయ్యేది లేదు. సో ఇదే టైంకి వెళ్తామనేసి. సో 12 అవర్స్ అయితే చూద్దాం మనము. ఇప్పుడు వచ్చేసి మనకి 6:53 నుంచి మనము ఇంకా చూడండి 4 o'clockకే నేను వెళ్ళాలనుకున్నా, కానీ ఇంత టైం అయితే అయిపోయింది. సో బయలుదేరదాం. ఇప్పుడు వచ్చేసి మనము ఎలా వెళ్ళబోతున్నామంటే, సో రూట్ అయితే 2 రూట్లు అయితే మనకు చూపిస్తూ ఉంది. ఒకటి వచ్చేసి బళ్ళారి అనంతపురం. సో ఈ రూట్ అయితే చూపిస్తుంది. ఇంకొకటి రూట్ వచ్చేసి మనకి చిత్రదుర్గ తుమ్కూరు రూట్ అయితే చూపిస్తుంది బెంగళూరు మీదుగా. సో మనం వచ్చేసి ఇలాగే వెళ్ళబోతున్నాము, తుమ్కూరు బెంగళూరు మీదుగానే. సో అది వచ్చేసి మనకి ఇంకా లెంత్ అవుతుంది. సో అది కానీ మీకు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది అంటే అది 15 అవర్స్ అయితే చూపిస్తూ ఉంది. 765 కానీ కిలోమీటర్ తక్కువగా ఉంది. మోస్ట్లీ ఇది వచ్చేసి NH అన్నమాట. సో మనం వచ్చేసి NH పైన వెళ్ళబోతున్నాము. కిలోమీటర్ ఎక్కువైనా కానీ పర్లేదు. సో మనకి రోడ్ అయితే బాగుంటే చాలు. సో బయలుదేరుదాము. ఓకే ఇంకా బయలుదేరిపోదాం. రైడ్ విల్ బీ స్టార్ట్. బగీరా బయలుదేరదామా. ఛార్జింగ్ అయితే పెట్టేద్దాము. సో ఇదంతా వచ్చేసి నేను ఇప్పుడే ఫిట్ చేసినాను అన్నమాట. ఇదైతే నేను డైరెక్ట్ ఉంది, అందుకనేసి నేను బ్యాటరీ డౌన్ అవుతుంది అనేసి అయితే నేను చేసినాను అన్నమాట. సో మనము USB బైక్కి ఎలా ఫిట్ చేసుకోవాలో అది కానీ వీడియో కానీ చేసినాను. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఆ వీడియో కూడా చూడొచ్చు. సో గ్లౌజెస్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళినాక వేసుకుందాము. ఉక్క అయితే ఉండదు వేడిగా. బయలుదేరదాం. సో ఈ రైడ్ ఎలా ఉండిపోతుందో తెలియదు. సో వర్షం వస్తే మాత్రం ఎక్కడన్నా ఆగేసి సో కెమెరా ఇవంతా కూడా నేను లోపల పెట్టేస్తాను. చాలా అందంగా ఉంటుంది గోవా మాత్రము. చాలా సంతోషకరమైన ప్రదేశము, హ్యాపీ ప్లేస్. ఓకే ఫస్ట్ లెఫ్ట్. బాయ్ బాయ్ గోవా, బాయ్ బాయ్. ఐ విల్ బీ కమ్ టు సూన్. బాయ్ బాయ్. ముందర అయితే స్పీడ్ కెమెరాలు అయితే ఉంటుంది. సో మనకి వచ్చేసి వెళ్దాం. రైడ్ చాలా సంతోషకరమైన రైడ్. ఈ రైడ్ వచ్చేసి ఫుల్ కూల్గా అయితే ఉండిపోతుంది, ఎందుకంటే ఎండ అయితే ఉండదు. సో మన ఊర్లో ఎలా ఉండదో తెలియదు. సో ఇక్కడైతే మాత్రము వర్షము వచ్చేసి 8 గంటలకి అయితే ఉండదు అనేసి అయితే గూగుల్ వెదర్ అయితే చూపిస్తూ ఉంది. సో నేను వచ్చేసి ఈ వర్షాన్ని గోవాని నేను వచ్చేసి 6 గంటలకంతా క్రాచ్ చేసుకుందాము అనుకున్నాను. సో నా
బ్యాడ్ లక్ లేకపోతే ఎక్కువగా సోమేరైపోయిందో ఏమో తెలియదు కానీ సో నేనైతే నిద్ర అయితే పోతాను ఉన్నా. 5 గంటలకి నేను లేచినాను అన్నమాట. 5:30కి లేచినాను. సో 5:30కి లేచి ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగ్ అంతా లగేజ్ అంతా కట్టే గొంతుకంతా మనకి వచ్చేసి 6:30 అయితే అయింది. సో 6:30 అయింది. ఆ తర్వాత అయినా మనం బయలుదేరదాం రైడ్ అని అనుకుంటే సో ఫీల్ స్టాపు అండ్ సో ఇది ఛార్జింగ్ పాయింట్ కానీ నేను ఇప్పుడు దాన్ని జస్ట్ ఫిక్స్ చేసినాను అన్నమాట. సో అదంతా టైం అయితే అయిపోయింది. సో మనము గోవా నుంచి మనం బయలుదేరడానికే 7 o'clock అయితే అయిపోయింది. సో మన వచ్చేసి 12 hours అయితే చూపిస్తూ ఉంది. 12 hours అంటే మనము 7 to 7 పెట్టుకోవచ్చు, కానీ మనము బ్రేక్ అయితే ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బ్రేక్ అయితే కూడా ఉంటుంది. సో అప్పుడు ఒక్కొక్కసారి 200-250 కిలోమీటర్ అయిన తర్వాత నేను వచ్చేసి బైక్కి అయితే రెస్ట్ ఇస్తాను 1 hour. సో ఇవంతా మనం చేసే కొద్దికంతా ఇంకా మనకి టైం అయితే అవుతుంది. సో చూద్దాం ఎన్ని గంటలకి రీచ్ అవుతాను. మనకు వచ్చేసి గూగుల్ టైం వచ్చేసి 7:41కి మనము చిత్తూరులో అయితే రీచ్ అవుతామని ఉంది. చూద్దాం. మై గాడ్, ఇది వచ్చేసి రివర్ వాటర్ అన్నమాట. సో బ్యాక్ వాటర్ కానీ మిక్స్ అవుతుంది దీంట్లో. ఇంకా వచ్చేసి నేను వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్ అయితే క్యారీ చేస్తూ ఉన్నాను. ఈ ల్యాప్టాప్ బ్యాగ్ అయితే వచ్చేసి వాటర్ ప్రూఫ్ అయితే లేదు. సో ఎమర్జెన్సీ కోసం కవర్ అయితే పెట్టుకున్నాను. సో కవర్తో అడ్జస్ట్ అయితే చేసేద్దాము. ఇంతకుముందు అయితే నేను నాన్ స్టాప్ వీడియో అయితే పెట్టినాను అన్నమాట. సో అది కానీ ఇంట్రెస్ట్గా ఉంటుంది, అడ్వెంచర్గా ఉంటుంది. సో చూడాలనుకుంటే దాన్ని కానీ చూడవచ్చు. సో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఎప్పుడు రైడ్ చేసినా కానీ ఈ జీరో చేయడం అనేది వచ్చేసి మర్చిపోతూనే ఉన్నాను. సో ఇది ఎందుకు ఇలా అయితే ఉంది అయితే మనకు తెలియదు. ప్రతి ఒక్క రైడ్లోనూ నేను వచ్చేసి మిస్ అయితే ఉన్నాను. జీరో ఇది ఓకే. ఇప్పటి నుంచి కనీసం ఒక 7 కిలోమీటర్ అయితే వచ్చి ఉంటాను అనుకుంటున్నా. సో చూద్దాం. 0 అయితే అయింది. ఇక్కడ నుంచి మనకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది మనకి ప్రాపర్గా అయితే తెలుస్తుంది అన్నమాట. ఇలాంటివి ఉంటుంది అనేసి నేను వచ్చేసి తొందరగా అయితే బయలుదేరదాం అనుకున్నా. ట్రాఫిక్లో ఇరుక్కోవడమే తప్ప ఇంకా చేయాల్సిన పని ఏమీ లేదు. డగ్ 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 డగ్. ఇంకొకటి డగ్ 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 డగ్. ఇంకా ఎంట్రీ చేసినారు. చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయింది. సో బ్యాగ్ అంతా నేను కవర్ అయితే వేసుకునేస్తాను. సో ఇలాగే ఉంటే కాదు. సో కవర్ వేసుకునేసి ఎంత దూరం వెళ్తామో అంత దూరం అయితే వెళ్దాము. సో మనకి వచ్చేసి గోవా బార్డర్ అయితే దాటుకునేసినాక కర్ణాటకలో వచ్చేసి కర్ణాటక నుంచి మనకైతే వర్షం అయితే ఉండదు అంతగా. సో మనకి ఇలాగే ఉండేది, ఇక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. గోవాలో వచ్చేసి ఫేమస్ మంగేషి టెంపుల్. సో మంగేషి టెంపుల్ ఇక్కడ నుంచి మనకి 5.5 కిలోమీటర్ ఉంది అంతే, 500 మీటర్. సో మంచి ఫేమస్ మంగేషి టెంపుల్ అన్నమాట. ఇక్కడ చిన్న చినుకులు అయితే వచ్చిందన్నమాట. సో కొంచెం దూరం ముందుకు వచ్చినప్పుడు చినుకులు అయితే లేదు. సో ఇలాగే ఉంటే మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. గోప్రో వచ్చేసి వాటర్ ప్రూఫ్ అయితే లేదు. సో అదన్నమాట. అందుకే ముందర వచ్చేసి వాడు ఎవడో నిదానంగా పోతా ఉన్నాడు, వెనకాల చూడ ఎంత ట్రాఫిక్ చేసుకునేసి. కానీ మనము ఆగేది లేదు, కొంచెం ముందుకు పోవచ్చు, కానీ లేట్ అవుతుంది అంతే. వీడు ఎవడో పోయేట్టుగా వచ్చి సైడ్కి వచ్చినాడు గుబనయ్యాలు. నాకు తెలిసి వీడే.
స్లోగా వెళ్తున్నాడు కారోడు. ఆడు కాదు బా, ఉండరా 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 ఉండరా. పొండా పొండా పొండా. ఇది వచ్చేసి శాంతా దుర్గా టెంపుల్కి వెళ్ళొచ్చు ఇక్కడ. సో ఇది కానీ ఫేమస్ అన్నమాట. మనం రైట్ సైడ్ వెళ్తే చాలా మందిరాలు అయితే ఉండదు. అమ్మా వర్షాలు వస్తూ ఉంది, అందుకే నేను కానీ ఏది కానీ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. సో ఈ వర్షము అయితే తగ్గిన తర్వాత ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. కానీ ఏమిటంటే గుళ్ళు గోపురాలు వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు మెయిన్ అంత దూరం వెళ్ళిన తర్వాత కెమెరా ఆఫ్ చెయ్యి, నాట్ అలౌడ్, ఎట్ అలౌడ్ అంటారే, అక్కడే ఫుల్గా మనకి వచ్చేసి మండిపోతుంది. వర్షము వచ్చేసి నిలిచిపోయి ఉండదు. సో మనకైతే రోడ్డు పైన అయితే కనిపిస్తూ ఉంది చూడండి నీళ్ళు అయితే. అమ్మా తప్పుగా వచ్చాను రా బాయ్, రూట్ మిస్ అయింది. మిస్ అయ్యాను. వెళ్ళాలి, కొంచెం కన్ఫ్యూషన్. వెళ్ళాల్సిన రూటు ఇది, మనం వెళ్ళిన రూటు అది. హోండా సిటీకి కింద బెళగావి 125, ಬೆಳಗಾವಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ, ನಮ್ಮ ಬೆಂಗಳೂರು. ఇక్కడ వచ్చేసి బెంగళూరు 578, హుబ్లీ 172. సో మనం ఇంకా గోవాలో ఉన్నాం. చూడవచ్చు వర్షం అయితే ఎలా ఉందో, పడి నిలిచిపోయింది అది. రాంగ్ డ్రైవింగ్ మే స్టాప్ యువర్ బ్రీత్ అండ్ క్యాచ్ డెత్, చేస్ డెత్. నైస్ కొటేషన్. లెఫ్ట్ సైడ్ అయితే చూడవచ్చు ల్యాండ్ స్లైడ్ అవుతుంది అనేసి ఎలా అయితే గోడ అయితే కడతా ఉన్నారు. సో ఎక్కువ స్పీడ్ అయితే కొట్టడం లేదు, ఎందుకంటే వర్షం వచ్చిండేది, రోడ్ వచ్చేసి స్కిడ్ అవుతుంది అన్నమాట. సో స్పీడ్ వచ్చేసి అవాయిడ్ చేయడమే మంచిది. సో లేట్ అయినా పర్లేదు, మనం కావాలంటే స్టే చేసేసి కావాలంటే కూడా వెళ్ళొచ్చు. మన కెపాసిటీని చూసుకోవాలి, మన రోడ్ కండిషన్ అయితే మనం చూసుకోవాలంట మెయిన్. ఎందుకంటే వచ్చేసి స్కిడ్ అయితే మనము చాలా ప్రాబ్లం ఉంటుంది. దూద్ సాగర్ ఫేమస్ 32 కిలోమీటర్ ఇక్కడ నుంచి. సో ఫేమస్ వాటర్ ఫాల్ అనమాట దూద్ సాగర్. సో ఇప్పుడు వచ్చేసి వర్షాకాలం కాబట్టి అక్కడ వచ్చేసి ఎవరిని కానీ అలో చేయరు, వర్షాకాలంలో కొంచెం క్లోజ్ చేసేస్తారు. మనకి ఆగస్ట్ వరకు కూడా క్లోజ్లో ఉంటుంది అన్నమాట. సో సెప్టెంబర్లో మనం వచ్చేసి చూసుకోవచ్చు అన్నమాట. ఈ జూలై ఆగస్ట్ వచ్చేసి క్లోజ్ ఉంటుంది. సో మెయిన్ అది ఆ దూద్ సాగర్లోనే చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ అయితే షూట్ చేసినారు. సో మనము కానీ ఎప్పుడైనా వెళ్దాము, చూద్దాం సెప్టెంబర్. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మనం ఘాట్ సెక్షన్లో అయితే ఎంట్రీ అయిపోయినాము. సో ఇప్పుడు మనము ఘాట్ సెక్షన్లో అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి పోలీస్ చెకింగ్ ఎందుకో తెలియదు.
పోలీస్ చెకింగ్ అయితే ఉండదు. సో ఇంకా మెయిన్ ఇప్పుడు వచ్చేసి మనం గోవా నుంచి మనము వచ్చేసి ఇలా కర్ణాటక వెళ్ళినా కానీ మహారాష్ట్ర వెళ్ళినా కానీ సో గోవా విడిచి వేరే స్టేట్కి వెళ్తూ ఉన్నామంటే సో కంపల్సరీ చెక్ పోస్ట్లో అయితే చెకింగ్ అయితే ఉంటుంది. ఈ గోవా లిక్కర్ అనేది అంటే మందు అనేది మాత్రము తీసుకొని వెళ్ళకూడదు. సో అలా మీరు తీసుకొని వెళ్ళాలంటే సో మనం వచ్చేసి ఇక్కడ గోవాలోనే పర్మిషన్ అయితే ఉంటుంది. సో ఆ పర్మిషన్ అయితే మనం తీసుకోవాలన్నమాట. సో ఆ పర్మిషన్ ఎన్ని బాటిల్స్ మనం ఎత్తుకొని పోతున్నామో దీనికనేసి చలానా అయితే మనకి అక్కడే గోవాలోనే ఇస్తారన్నమాట. ఇంకా మనం వచ్చేసి లేదు చలాన్ అంతా కూడా లేదు అలాగే తీసుకొని పోవడానికి ఇంకొక పర్మిషన్ ఏమైనా ఉండదే అంటే ఫ్లైట్లో వచ్చేసి ఒక 5 లీటర్లు పర్మిషన్ అయితే ఉండదు అన్నమాట. సో మనమైతే బెంగళూరుకి ఇలా అయితే బెంగళూరు ఇలా మహారాష్ట్ర ఇలా అయితే తీసుకొని వెళ్ళొచ్చు. కానీ ఒక చోటికి కొన్ని స్టేట్లో అయితే అలో అయితే ఉండదు అన్నమాట. సో అలాంటి స్టేట్లో వచ్చేసి ఇలా గుజరాత్ అహ్మదాబాద్లో అయితే ఈ లిక్కర్ అనేది అలోడే లేదు. మనం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తామన్నా కానీ ఫ్లైట్లో వచ్చేసి ఎలాంటి చలాన్ కానీ ఏమీ లేదు. 5 లీటర్ల వరకు మనము తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ఈ ఘాట్ సెక్షన్ అయితే చూడండి చెప్పాలంటే ఫుల్ దట్టమైన అడవి అన్నమాట. సో చిన్న వాటర్ ఫాల్ చాలా బాగుంది. ఇక్కడ దూద్ సాగర్ కానీ ఉండదు అన్నమాట. ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేసి దూద్ సాగర్ అనే కాదు వేరే వేరే చోట్ల కూడా మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. సో చాలా అందంగా అయితే ఉంటుంది అన్నమాట, చూడవచ్చు. వావ్, నీళ్ళు అంతే ఎక్సలెంట్గా ఉండదు. ఇలా దట్టమైన అడవిలో వచ్చేసి అలా రైడ్ చేసుకుంటూ వెళ్ళడము ఆ ఫీలింగే వేరు చెప్పాలంటే. అది కూడా వర్షము ముప్పులతో ఎక్సలెంట్ క్లైమేట్. మనకి వచ్చేసి ఈ గాలి అనేది ఉండదు చూస్తారా, ఇది ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఆ ఫ్రెష్నెస్ వచ్చేసి సూపర్గా ఉంటుంది. ఆ ఫీలింగే వేరుగా ఒకలాగా ఫీలింగే వచ్చేసి వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది అన్నమాట, గోవా చెక్ పోస్ట్. సో మూల్యమే కదా, మూల్యం చెక్ పోస్ట్ అన్నమాట. రైట్, ఇక్కడ నుంచి స్ట్రైట్ బెల్గావి, తాంబడి, సూర్లా. నైట్లో వచ్చి ఉంటే సీదా వెళ్ళిపోయి ఉండొచ్చు. మనల్ని చెక్ చేస్తారు కంపల్సరీ, ఎందుకంటే లగేజ్ అయితే ఉండదు. సో లగేజ్ ఉంటే చెక్ చేస్తారు అనుకుంటా. సో వదిలేస్తే ఇంకొక చెక్ పోస్ట్ ముందర ఇంకొకటి ఉంటుంది, చూద్దాం. ఎవరికైనా ఆపలేదు ఇక్కడ, ఎవరు కానీ ఆపలేదు. చూద్దాం. ఇక్కడ ముందర వచ్చేసి చిన్న వాటర్ ఫాల్ చూడండి, చిన్న వాటర్ ఫాల్ అనమాట, ఫ్రెష్ వాటర్. To the city streets, we began to feel the fire.
We rise like tall buildings. వర్షపు నీళ్ళు ఇక్కడ నుంచి అలా వస్తూ ఉంది. సో ఇలా వెళ్ళి కిందకి సో ఇలా డౌన్ అవుతుంది. సో మనకి ఎక్కడైనా పెద్దగా వాటర్ ఫాల్ అయితే కనిపిస్తే షూట్ చేద్దాము. ఓ వా 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 ఇక్కడ చూడండి. అరే రా ఇది ఎక్సలెంట్, సూపర్గా ఉండదు ఇది. వావ్ వావ్ టికెట్ అవుతుందా? సూపర్. మన ఈ రైడ్లో వచ్చేసి ఫస్ట్ వాటర్ ఫాల్. సో వాటర్ ఫాల్ అయితే చూసేద్దాం రండి. నేను వచ్చేసి ముందరకైతే వెళ్ళబోతున్నాను. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి ఫైనల్గా ముఖం కూడా కడిగేస్తుందా. సో మనం ఇంకా ఈ రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. చాలా సంతోషం అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ వాటర్ ఫాల్లో. సో మనసు అయితే చాలా సంతోషంగా అయితే అనిపించింది నాకైతే. సో ఇంకా ఇదే సంతోషంలో ఇంకా ఏమైనా ఈ మాదిరిగా వాటర్ ఫాల్స్ వస్తే సో తప్పకుండా మనమైతే చూసి ఆనందిద్దాం. సో మన రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఈ ఘాట్ సెక్షన్లో వచ్చేసి ఈ టర్నింగ్స్ మాత్రం వస్తుంది. ఇక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్ అయ్యింది అది. అదనమాట. మనం ఇంకా టాప్కి ఎక్కుతామా దిగుతామా తెలియదు. ఒకవేళ టాప్ ఎక్కేట్టుగా ఉంటే టాప్ వ్యూ అయితే కూడా నేను మీకు చూపిస్తాను. ల్యాండ్ స్లైడ్ అవుతుంది అనేసి మాత్రం ఇక్కడ మనకు ఒక హెచ్చరిక బోర్డు అయితే పెట్టున్నారు. సో నీళ్ళు అయితే వస్తూ ఉంది, చిన్న కాలువ. ఈ వర్షాకాలంలో రావాలి. ఈ వర్షాకాలంలో రైడ్ వచ్చేసి కొంతమంది అవాయిడ్ చేస్తారు, కానీ వర్షాకాలంలో రైడింగ్ వచ్చేసి అది ఒక చిన్న మంచి అనుభూతి వర్షాకాలంలో రైడ్ చేసేది. సో ఆ ఫీలింగ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది, ఎప్పుడు కానీ దొరకదు అన్నమాట. అది ఎన్ని ఉండదు వాటర్ క్రాసింగ్లో. వావ్. ఇక్కడ మీకు వచ్చేసి టాప్ వ్యూ అయితే చూపిస్తాను. ఇంకా మనం పైకి అయితే వెళ్తాము, కానీ ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ ఫాల్ చూపిస్తాను రండి. అక్కడ మనకి వైట్గా కనిపిస్తూ ఉంది కదా. నేను రికార్డ్ అయితే నేను వచ్చేసి వైట్గా జూమ్ అయితే చేసి చూపిస్తాను. సో అక్కడ వైట్గా మనకి వస్తూ ఉంది కదా, అది వాటర్ ఫాల్ అన్నమాట. సో అలా పైనుంచి కిందికి అలా నీళ్ళు అయితే దూకుతూ ఉంది. సో ఇంకొకటి దాని పక్కనే ఇంకొకటి కానీ ఉండదు. సో రెండు ఉండదు అన్నమాట, రెండు కనిపిస్తూ ఉంది. చేసే అడవి మనకి వచ్చేసి అక్కడ చూడొచ్చు ఫాగ్ మనకి ఎలా కనిపిస్తూ ఉందో.
వావ్, ఎక్సలెంట్, చాలా బాగుండదు. సో రండి మనం వెళ్ళాల్సింది అలా. ఓకే, ఇంకా పైకి అయితే ఎక్కబోతున్నాము. సో మనం వచ్చేసి ఇలా వెళ్ళి ఇలా ఇంకా పైకి వెళ్ళేసి అయితే మనం దిగాలి అన్నమాట. సో టాప్ వ్యూ అయితే చూపిస్తాను. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. ఇప్పుడు ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాము. చల్లగా గాలి అయితే కొడతా ఉంది. ఈ చల్ల గాలి వల్ల వచ్చేసి ఈ వైజర్కి వచ్చేసి నాకు ఫుల్ ఫాగ్ అంతా కూడా మూసుకొని పోతూ ఉంది. సో కళ్ళకి ఏమి అంతగా కనిపించలా. సో ఇంకా ఇలా తెరిస్తే మాత్రం వాటర్ ఫాల్ వచ్చేసింది. వెళ్ళే వావ్, మనకి నీళ్ళు కింద పోతూ ఉండదు. సో ఇక్కడ ఎక్సలెంట్, పైనుంచి అలాగే వస్తుంది. వావ్ వావ్ వావ్, ఏమైనా వాటర్ ఫాల్ ఒకటి. నైస్, వెళ్దాం, ఇంకా చాలా ఉండదు ఓపిక. అయ్యే, అరే నైనా కోతులు చూడండి, తినరా ఎవరు చేసిపోయిండారు. హాయ్, బాయ్, టాటా రై. మంచు చూడండి, మంచా ఫాగు, రాళ్ళంతా ఉండదు. సో ఫుల్ షార్ట్ టర్న్ కటింగ్, చాలా స్లోగా వెళ్ళాలి. మెయిన్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏమైనా ఉందా, ఏమైనా లొకేషనా? అయ్యో, వర్షం. వర్షం వస్తూ ఉంది. నేను వచ్చేసి ఇంకా కెమెరా అంతా బంద్ చేయాలి కొంచెము. ఇప్పటి వరకు అయితే బాగానే ఉండింది. సో ఆనందంగా అయితే రైడ్ అయితే చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి ఏమైందంటే చూడండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను వచ్చేసి ఈ కెమెరా ఇవంతా కూడా వచ్చేసి నేను వచ్చేసి ఇంకా ప్యాక్ అయితే చేసుకునేస్తాను. సో చూడొచ్చు, ఫుల్ ఫాగ్ అండ్ వర్షం అయితే బాగా ఎక్కువగానే కురుస్తూ ఉంది. ఇంకా ఎక్కడైనా నిలిచేసి ఇప్పుడైతే బ్యాగ్ ఇవంతా వచ్చేసి నేను అయితే కవర్ అయితే చుట్టేసి రైడ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడైనా చూసే ఇంట్రెస్ట్గా ఉండే లొకేషన్ కాడ అయితే మాత్రం నేను వచ్చేసి షూట్ అయితే చేస్తాను, వర్షం కానీ రాకుండా ఉంటే. ఇప్పుడు వచ్చేసి వర్షం అయితే తగ్గింది. సో నేను వచ్చేసి ఇక్కడ అయితే ఇంతవరకు మొత్తం కెమెరా అంతా ఈ వర్షంలో వచ్చేసి లాగ్ అయితే నేను చేయలేకపోయినాను. కెమెరా మొత్తం వచ్చేసి బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేసినాను అనమాట. సో ఇది చూడవచ్చు. సో ఇప్పుడు కొంచెం ఎండ కూడా ఇంకా రాలేదు. సో ఇంకా మబ్బుగానే ఉంది. ఇంకా వచ్చేసి ధారవాడ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా మనకి ధారవాడకి వచ్చేసి ఒక 16 కిలోమీటర్ అయితే ఉండదు. సో ఫైనల్గా వచ్చేసి ఫుల్ వర్షంలో అయితే నేను రైడ్ చేసుకొని అయితే వచ్చినాను. కానీ కొన్ని వాటర్ ఫాల్స్ అయితే నేను షూట్ చేయలేకపోయినాను.
చాలా మంచి మంచి లొకేషన్లో వాటర్ ఫాల్స్ అయితే ఉన్నది. సో ఎక్సలెంట్గా ఉండింది అన్నమాట ఆ లొకేషన్. కానీ సో బ్యాడ్ లక్ ఏమిటంటే నేను వచ్చేసి నా కెమెరాతో వచ్చేసి నేను షూట్ చేయలేకపోయినాను. దానికి ఏమంటే కారణం వచ్చేసి వర్షం అయితే ఎక్కువ వస్తూ ఉండింది. సో చిన్న చిన్న తుంపర్లు వచ్చినా కానీ మనకి వచ్చేసి ఏమంటే గోప్రోలో నీళ్ళు అనేది దిగేస్తుంది. ఎందుకంటే అది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కాదు. దానివల్లనే నేను వచ్చేసి ఇంకా షూట్ చేయలేకపోయినాను. కానీ వాటర్ ఫాల్స్ మాత్రము ఎక్సలెంట్గా అయితే సూపర్గా ఉండింది. ఇంకా సో ఆ ఫీలింగ్ వచ్చేసి మనము మాటల్లో అయితే చెప్పలేము. టైం వచ్చేసి 10 o'clock అయితే అవుతా ఉంది. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కానీ చేయలేదు. ఇంకా ధార్వాడలో వెళ్ళేసి అక్కడ కానీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఒకవేళ కుదిరితే స్కిప్ చేస్తాను. ఏమి అంతగా ఆకలి కూడా ఏమి ఎత్తలేదు. సో చూద్దాము. ఇంకా మబ్బుగానే ఉండదు. కుదిరితే మళ్ళీ ఇంకా వర్షం కూడా రావచ్చు. సో నేనైతే గోప్రోని ఇంకా బ్యాగ్లో పెట్టేయడమే మంచిది. ఒకవేళ వర్షం వచ్చేస్తే మళ్ళీ ఇంకా బైక్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకా దాన్ని అంతా ప్యాక్ చేయడము చాలా కష్టమవుతుంది. సో నేను వచ్చేసి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో లాగ్ అయితే చేయలేకపోవచ్చు మోస్ట్లీ. సో చూడవచ్చు మబ్బుగానే ఉండదు. సో ఇంకా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. దగ్గరగా మనము ధార్వాడకి అయితే వచ్చేసినాము. 2-3 kilometers అయితే ఉండదు. ఈ ఆవులను చూడండి ఫ్రెండ్స్, ఎంత కొమ్ములు పెద్దగా ఉండదా. బట్టలు కూడా వదులుతా ఉంది. అయ్యో సూపర్. కొమ్ములు అయితే పెద్దగా ఉండదు. వావ్, చిన్న చినుకులు అయితే ఉండదు. సో ఇలా ఉంటే పర్వాలేదు, పెద్ద చినుకులు వస్తేనే ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి నేను బెంగళూరుకి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను, హైవే రూట్లో. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ వచ్చేసి నేను కరెక్ట్గా వారూర్ అనే ఒక ఊర్లో అయితే ఉన్నాను అన్నమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి బెంగళూరు వెళ్ళే హైవే అన్నమాట. సో హైవేలో అయితే ఉన్నాను ప్రస్తుతం. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఒకటైతే చూపిస్తాను చూడండి. ఆ స్టాచ్యూని అయితే చూడండి, చాలా ఉండదు. ఇంకా ఫుల్ క్యాంపస్ మొత్తం ఉండదు. సో ఇక్కడ మనం అది చూసుకుంటే ఏంటి అనేసి ఏజిఎం ఫార్మసీ కన్నడ మీడియం స్కూల్ అంట. సో ఏజిఎం యూనివర్సిటీ కానీ ఉండదు, చూడొచ్చు. సో చూడొచ్చు ఆ స్టాచ్యూని అంతా ఎంత అశ్లీలంగా ఉండదు. మన సంస్కృతి ఎక్కడికి వెళ్తున్నది చూడండి. సో ఎవరున్నామంటే చూడండి, మనము సో హైవే నుంచి అయితే బయలుదేరుతాము. ఫైనల్గా వచ్చేసి ఇంకా ఇవి వచ్చేసి భోజనం చేయడానికి అయితే వచ్చేసిన. సో వర్షం అయితే పడతా ఉండింది అన్నమాట. వర్షం ఎలా అంటే ఒకసారి ఒక 5 నిమిషాలు పడడము, మా తర్వాత నిలిచిపోవడము ఇలా వస్తూ ఉండింది అన్నమాట. సో అందుకనేసి నేను కానీ ఎంతసేపు కెమెరా సెట్ చేయడము మళ్ళీ ఇంకా తీయడము కొంచెం బేజారు అయింది. అందుకనేసి నేనైతే పిక్ చేయలేదు. ఇంకా మబ్బుగానే ఉంది. సో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాను అన్నమాట. సో మనం బైక్ అయితే ఆడ పెట్టేసుకున్నాం. సో చూడొచ్చు ఇంకా మబ్బుగానే ఉంది. జస్ట్ చిన్న తుంపులు రావడము, ఆ తర్వాత నిలిచిపోవడము ఇలాగనే ఉంది. సో చూద్దాం. రైడ్ అయితే బాగుంది, కూల్గా అయితే బాగుంది రైడ్ అయితే చేయడానికి. కానీ వ్లాగ్ అయితే ఎక్కువగా చేయలేకపోతున్నాను, అదే ప్రాబ్లము. సో ఓకే, ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. లంచ్ అయితే అయింది. వర్షం వచ్చే మాదిరిగానే ఉంది, అదే మెయిన్. చూద్దాం, వర్షం వస్తే అలా ఇంకా ఎత్తి పెట్టేస్తా ఉన్నాం. వస్తే ఎక్కువగా వస్తే బాగుంటుంది, తక్కువగా వచ్చి నిలిచిపోవడము అలా అవుతుంది. ఓకే,
లెట్స్ గో. మనకి ఈ రైడ్లో ఏమిటంటే ఎండ అయితే శుద్ధంగా లేనే లేదు, మనకి ఫుల్ కూల్గా అయితే ఉన్నింది. మన రైడ్ ఏమో ఫుల్ కూల్డ్గా చలిగా. యాక్చువల్లీ మన గోవాలో వచ్చేసి ఫుల్గా బాగా తడిచిపోసిన నేనైతే. మనకి వచ్చేసి ఇంకా 400 కిలోమీటర్ అయితే ఉండదు, ఎందుకంటే వర్షం వలన ఎక్కువ స్పీడ్ కానీ కొట్టలేకపోయినా అండ్ స్కిడ్ అవుతుంది ఎక్కువగా. సో అందుకనేసి సో ఇప్పుడు వచ్చేసి ఇంకా 400 కిలోమీటర్ అయితే ఉండదు. చిత్తూరుకి రీచ్ అవ్వడానికి ఇంకా 10:30 అయితే చూపిస్తూ ఉంది. 8 నుంచి అది పెరుగుతూనే వస్తూ ఉంది. సో ఫుల్గా లేట్ అవ్వచ్చు అనిపిస్తూ ఉంది, చూద్దాం. పైన చూడండి బాయ్స్, ఎన్ని విల్ మిల్స్లో ఉండదు. సైడ్ మొత్తం మీకు కనిపిస్తూ ఉంది అనుకుంటున్నా. ఇది చూడండి, ఆ సన్ రైజ్కి వచ్చేసి మనకి బాగా కనిపిస్తూ ఉంది. పెట్రోల్ అయితే పట్టుకునేద్దాము. ఇక్కడ ముందర ఇండియన్ పెట్రోల్ బంక్ అయితే ఒకటి ఉండదు. సో ఇది మనది సెకండ్ ఫ్యూల్ స్టేషన్. పట్టు వెళ్ళాలి, ఎలా ఇది మన రెండో పెట్రోల్ బంక్ స్టేషన్, రెండవది ఫ్యూల్ స్టేషన్. నా 420 నాగ్పూర్ అటు. నాగ్పూర్ $420 అయితే పట్టుకున్నాను. 4 లీటర్ కరెక్ట్గా అయింది. 104 per లీటర్. ₹4 90 ఎంత మన గోవాలో ₹97 నుంచి ఎక్కొచ్చా. ₹104 వచ్చినాము. ఇంకా మన ఊరికి వెళ్తా ₹112 ₹113 అవుతుంది. సో నేను వచ్చేసి ఏమంటే మన ఆంధ్ర చెక్ పోస్ట్ కంటే ముందర కర్ణాటకలోనే నేను ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకునేస్తాను. ఆ తర్వాత మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి 1 పాయింట్ కంటే తక్కువగా ఉండింది. కిలోమీటర్కి ఎంత ఇస్తూ ఉంది యావరేజ్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తే అరౌండ్ 35 కిలోమీటర్ 40 అట్లా వస్తూ ఉంది మన బండి మైలేజ్. మనం ఈ పెట్రోల్ పోసే దాంట్లో ఏసీ బస్సులో గమ్మున వచ్చేవచ్చు ఆరాముగా, ఏం టెన్షన్ ఉంటుంది. సో ఒక బైక్ రైడ్ ఫీలింగ్ కావాలంటే కంపల్సరీ ఇలా కావాలి. సో మన బైక్కి పెట్టే పెట్రోల్ డబ్బులే ఏసీ బస్సులో రావచ్చు మనం. నిజంగానే ఇప్పుడు టైం వచ్చేసి మనకి 6:50 అయితే అవుతా ఉంది.
అండ్ 450 కిలోమీటర్ అయితే రీచ్ అయినామన్నమాట. సో ఇంకా మనము తుమ్కూరుకి కానీ ఇంకా ఇంకా బెంగళూరుకి కానీ ఇంకా రీచ్ కాలేదు. సో మనకి బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు ఇక్కడ నుంచి మనకి ఇంకా 70 కిలోమీటర్ అయితే ఉండదు. సో చూద్దాము నైట్ ఎన్ని గంటలకు అవుతుందో మనము ఇంటికి వెళ్ళి రీచ్ అవ్వడానికి. ఇంకా బెంగళూరులో ఇంకా ట్రాఫిక్ కానీ ఉండవచ్చు మేబీ. సో చూద్దాము. 8 ఇంటికి రీచ్ అయిపోదాం అనుకున్నాను, కానీ ఏమైందంటే ఫుల్ వర్షం అక్కడ. సో వర్షం వల్ల వచ్చేసి నేను కొంచెం రెస్ట్ తీసుకునేసి అయితే బయలుదేరాల్సి వచ్చింది. అండ్ కొన్ని చోట్ల అయితే నేను వచ్చేసి కెమెరా అనేది ఎత్తి ఫిట్ చేసినప్పుడు వర్షం అయితే నిలిచిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఫిట్ చేసిన తర్వాత కొంచెం మూవ్ అవుతాను. సో మూవ్ అయ్యి ఒక 5 మినిట్స్కి అంతా మళ్ళీ ఇంకా వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకా స్టాప్ చేసేసి మళ్ళీ ఇంకా బ్యాగ్లో ప్యాక్ చేయడము, ఇలా ఎక్కువ టైం అయితే తీసుకున్నాను. సో బ్రేక్కే ఎక్కువ అయిపోయింది. సో ఈ మాదిరిగా అన్నమాట. సో చూద్దాం ఎన్ని గంటలకి రీచ్ అవుతామో బెంగళూరుకి. కానీ మీకు అక్కడ పైన బోర్డు అయితే కనిపిస్తూ ఉందా? తిరుపతి వచ్చేసి 388 కిలోమీటర్, తిరుపతి వచ్చేసి 288 కిలోమీటర్ ఉంది. సో కెంపగౌడ ఎయిర్పోర్ట్ వచ్చేసి 66 కిలోమీటర్. సో మనము బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయినాము. ఇది నా పరిస్థితి. సో చాలా లేట్ అయితే అయిపోయింది. ఎందుకైతే వర్షం ఏమీ లేదు, కానీ ఊరికే స్లోగా రెస్ట్ అయితే ఇచ్చేసినాను బండికి. సో అందుకనేసి ఫుల్ లేట్ అయితే అయిపోయింది. సో ఇంకా ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళడానికి ఇంకా 232 కిలోమీటర్ అయితే ఉంది. సో చూడొచ్చు, కనిపిస్తూ ఉంది అనుకుంటున్నా. 3 hours అయితే పడుతూ ఉంది. సో నాన్ స్టాప్ కొట్టేద్దామనే ఉన్నాను నేను. సో ఇంకా బయలుదేరదాము. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్, కానీ నేనైతే డిన్నర్ తింటే ఇంకా ఎక్కువ నిద్ర అయితే వచ్చేస్తుంది. సో నేను ఏదైనా స్నాక్స్ తినేసి సో రైడ్ అయితే అనేది కంటిన్యూ అయితే చేస్తాను. సో ఇంకా రండి బయలుదేరిపోద్దాం. ఓకే చలో రైడ్ విల్ కంటిన్యూ. టైం వచ్చేసి 8:43 అయితే ఉంది. చూడొచ్చు. ఫుల్ లేట్ అయింది. ఎక్కడ లేట్ అయింది? నేనైతే నిదానంగా వచ్చిన, రెస్ట్ ఇచ్చిన, అదే ప్రాబ్లం అనుకుంటా. ఓకే ఇప్పుడు వచ్చేసి మూడో ఫ్యూయల్ స్టాప్. ಫುಲ್ ಮಾಡು. ಹತ್ತು ಮಾಡು, 20 30 ಮಾಡಿಬಿಡ್ರಿ. ಆಯ್ತಾ? 7:30.
ఇప్పుడు నేను వచ్చేసి పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాను. సో ఇక్కడే కొంచెం వాష్రూమ్ అంతా యూజ్ చేసుకున్నాను. సో ఏమంటే ఎక్కువ టైం అయితే అయిపోయింది, సో లేట్ అయితే అయింది. సో టైం అయితే చూడవచ్చు. సో మనకి ఇంకా ఒక 150 కిలోమీటర్ ఉండొచ్చు. సో నేనైతే మ్యాప్ అయితే క్లోజ్ చేసినాను, ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఉండేది కోలార్లో ఉన్నాను నేను. కోలార్ నుంచి ఇంకా ఈ రూట్ అయితే తెలుసు నాకు. సో అందుకనేసి ఇంకా 2 అవర్స్ అయితే పడుతుంది. మేబీ 1 o'clock అవ్వచ్చు అనుకుంటున్నా, చూద్దాము. సో నాన్ స్టాప్ రైడ్. సో కొంచెం అయితే నిద్ర వచ్చేలాగుంటే సో ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయినాను. సో ఇంకా బయలుదేరేద్దాము రండి. ఇప్పుడు కిలోమీటర్ వచ్చేసి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, 657 కిలోమీటర్ అయితే అయింది. ఇంకా మనకి 150 కిలోమీటర్ అయితే బాకీ ఉండాలి. సో మనము నాన్ స్టాప్గా అయితే కొడతా ఉన్నాను. ఎక్కడ కానీ అంతగా ఎక్కువ రెస్ట్ అయితే తీసుకోలేదు. సో చూడవచ్చు మీరే, చూద్దాం. చూసేసి ఇంకా కోలార్ నుంచి ముల్బాగ్ టు పలంనేర్ అగిలే అనుకుంటా. ఉండదు దారి, ఉండదు. ఓకే, ఫైనల్గా మా ఊరికి అయితే వచ్చేసినాను. సురత్ థ్యాంక్ యూ జీసస్. ఇంకా ఇంటికాడికి అయితే వెళ్తున్నాను. ఎన్ని కిలోమీటర్లు ప్లస్ ఎంత టైం అయింది చూడాలని. ఫైనల్గా ఇంటికి వచ్చి చేరేకొనికి అంతా 1:30 అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.